హాయ్ అండి, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. ఈరోజు మనం రాజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం నేను 2 కప్స్ రాజ్మా తీసుకుని వీలైతే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. నాకంతా అంటే రాత్రి ప్లాన్డ్గా లేదు, మార్నింగ్ లేచాక అనుకున్నాను కాబట్టి నేను ఇలా తీసుకుని 2 కప్స్ తీసుకుని 2 అవర్స్ మాత్రమే సోక్ చేయగలిగానండి. దీన్ని కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకుందామండి. కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకున్నాక చూద్దాం. రాజ్మా కుక్ చేసేసుకున్న రాజ్మా చూసారు కదా, కుక్కర్లో పెట్టేసి 4 విజిల్స్ రానిచ్చానండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. అది విజిల్ పోయేలోపు ఒక మట్టి పాత్ర పెట్టేసుకుని ఇప్పుడు ఈ మట్టి పాత్ర క్లీన్ చేసి పెట్టాను కదండి, వాష్ చేసి కొంచెం డ్రై అవ్వడానికి ఎలా పెట్టానండి. అంటే ఇంకా డ్రై అవ్వకుండా ఆయిల్ వేయలేము కాబట్టి ఓకేనండి. ఇది డ్రై అయిపోయే వరకు స్టవ్ పైన ఉండనిచ్చి, ఈ మట్టి పాత్రలు మనం స్టవ్ పైన యూజ్ చేసేటప్పుడు టిప్ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. పెడితే అవి హీట్ ఎక్కువ బేర్ చేయలేవు కాబట్టి త్వరగా పగిలిపోతాయండి. ఇది నేను ప్రాక్టికల్గా అంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసి మీకు చెప్తున్నానండి. మట్టి పాత్రలు హై ఫ్లేమ్లో కాదు, మనకి ఇదివరకు పుల్లలు పెట్టి పొయ్యిల్లో వండేవాళ్ళు కదండి. పొయ్యిలో కాబట్టి మనము సరిపడినంత హీటే వస్తుందండి. ఎంత మనం పుల్లలతో మంట పెట్టినా ఇంత హెవీగా రాదు గ్యాస్ స్టవ్ పైన వచ్చినట్టు. ఇది డ్రై అయిపోయిందండి, కొన్ని వాటర్ ఉన్నాయి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా అండి. మీకు మీ ఇష్టం అండి, మీకు కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ 1 స్పూను గీ వేస్తానండి. మన గరం మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, యాడ్ చేశానండి. కొంచెం మంచి అరోమా బయటికి వచ్చే వరకు అలా ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. సన్నగా తరిగిన ఒక 2 ఆనియన్స్ యాడ్ చేస్తున్నా అండి. ఇవి కొంచెం పసుపు, సాల్ట్ వేసి వేగనిద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తానండి. కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూను ఆనియన్ పేస్ట్, మంచి స్మెల్ బయటకు వచ్చే వరకు, ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యే వరకు కుక్ అవ్వనివ్వాలండి. ఫ్లేమ్ హైలో పెట్టలేదండి, చెప్పాను కదా మట్టి పాత్రలకి అంత ఎక్కువ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలని. కుక్ అయిన తర్వాత ప్రాసెస్ చూద్దాము. 1 స్పూన్ ధనియాలు, జీరా ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి. మీకు ఆల్రెడీ రెడీగా చేసి పెట్టుకుని ఉంటే అలానే వేసుకోండి. 1 స్పూన్ యాడ్ చేసుకోండి కర్రీలో. నేనంటే రెడీగా లేదు కనుక నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అందుకే 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ జీరా, ఇలా మంచి స్మెల్ బయటకు వచ్చే వరకు. ఫ్రెష్గా మనం మసాలాలు వేస్తే అసలు ఆ టేస్టే వేరండి. స్టోర్ చేసిన వాటికన్నా చాలా ఎమ్మీగా టేస్ట్ ఉంటుంది మనకి కర్రీ కూడా. అందుకని ఇలా ఫ్రై చేస్తున్నాను. చాలండి, దూరగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీకి వేసుకుందాము. అండ్ ఇది చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఆనియన్స్
ఆనియన్స్ వేగడానికి సరిపడానే సాల్ట్ యాడ్ చేసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మంచి స్మెల్ బయటకు వస్తుంది. మంచి స్మెల్ బయటకు వస్తుందండి, చూసారు కదా. ఇప్పుడు టొమాటో ప్యూరీ, ఒక 3 టొమాటోస్ కట్ చేసి పేస్ట్ చేసుకున్నానండి. ఆ టొమాటో ప్యూరీ ఇందులో యాడ్ చేద్దాం. టొమాటో ప్యూరీ యాడ్ చేశానండి. ఇప్పుడే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ధనియా జీరా పౌడరు అందులో యాడ్ చేసి, గరం మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేస్తానండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా. ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ యాడ్ చేయాలండి. ఇందాక ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడే కారం కూడా యాడ్ చేద్దామండి, చిల్లీ పౌడర్ కూడా. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. మనకి మసాలా అంతా రాజ్మాకు పట్టాలి కాబట్టి ఇది సెమీగా కుక్ చేయాలండి. అంటే ఒక హాఫ్ కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇది కుక్ అయిన తర్వాత, హాఫ్ బాయిల్ అంటారు కదండి, సగం కుక్ అయిన తర్వాత ఇప్పుడు రాజ్మా యాడ్ చేసామనుకోండి, రాజ్మాకి కూడా మసాలా అంతా పడుతుంది, ఇప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దాము. సగం కుక్ అయిన తర్వాత రాజ్మా యాడ్ చేద్దాం. చూసారు కదా, రాజ్మా చక్కగా కుక్ అయిపోయాయి. 5 మినిట్స్ అయిన తర్వాత ఈ వాటర్ పారబోస్తే మనకి ఇందులో ఉండే విటమిన్స్, ప్రోటీన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనము వాటర్తోనే కర్రీలో యాడ్ చేసేసి మంచిగా కుక్ అవ్వనిద్దామండి. 5 మినిట్స్ తర్వాత యాడ్ చేశాను. మంచిగా మిక్స్ చేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ అవ్వనిద్దామండి. చపాతీలోకి, రైస్లోకి చాలా యమ్మీగా ఉంటుంది. కంప్లీట్గా కుక్ అయిన తర్వాత చూద్దాం ఆఫ్టర్ 10 మినిట్స్. చూసారు కదండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, ప్రాపర్గా కుక్ అయిపోయింది అన్నమాట. మా పాప మీల్ మేకర్ కర్రీ కావాలని అడిగింది. ఇంకేం చేయాలండి, అందుకని మళ్ళీ నేను రాజ్మాలో మీల్ మేకరు చూసారా, వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి మంచిగా మీల్ మేకర్ వేసాను. ఇవి మంచిగా సోక్ అయిపోయినాయండి వేడి నీళ్ళల్లో. కొంచెం ఇవి తీసి ఆ కర్రీలో కలిపేస్తానండి. ఇంకేం లేదండి, మనకి రాజ్మా మీల్ మేకర్ కర్రీ రెడీ అవుతుందండి. నేను అనుకున్నది ఒకటి, మా పాప కోసం ఇలా చేంజ్ చేయవలసి వచ్చింది. మీల్ మేకర్ యాడ్ చేసి చూద్దాం. వాటర్లో నుండి ఇలా పిండేసి ఇందులో యాడ్ చేయడమేనండి మీల్ మేకర్స్. ఆల్రెడీ సోక్ అయిపోయినాయి కాబట్టి ఒక 10 మినిట్స్ లీవ్ చేసేసి కర్రీ సర్వ్ చేసుకోవచ్చు. వేడి కర్రీ కదండి, ఆ మసాలా అంతా దీనికి పట్టేస్తుంది. మనకిప్పుడు రాజ్మా మీల్ మేకర్ రిచ్ ప్రోటీన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దింపుకుందాము. మన రాజ్మా మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చపాతీతో సర్వ్ చేస్తే సూపర్ అంటే సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. నేను లంచ్కి ప్రిపేర్ చేశాను, అందుకే లంచ్కి పెట్టేస్తున్నాను. మీరు కూడా ఈ కర్రీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. రెసిపీ బాగుంటే ఒక కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.